అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం జూలై మాసం 23వ తేదీ గురువారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు జరిగే కొన్ని సంఘటనలు మీ యొక్క జీవిత దిశను మార్చే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా నిలిచిపోయినటువంటి ఒక విషయం అకస్మాత్తుగా ముందుకి కదలవచ్చు. మీరు ఊహించినటువంటి ఒక వ్యక్తి నుంచి ఒక అవకాశం లేదా ఒక సహాయం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఒక చిన్న పొరపాటు వలన పెద్ద అవకాశం చేజారిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ఈ యొక్క రాశి ఫలితాలను చివరి వరకు తప్పకుండా చూడండి. రేపటి రోజు ఈ యొక్క రాశి వారికి ఉదయం నుంచి మనసులో ఏదో ఒక ఆందోళన, ఆలోచనలు ఎక్కువగా ఉండవచ్చు. కానీ రోజు గడుస్తున్నటువంటి కొద్ది పరిస్థితులు మీకు అనుకూలంగా కూడా ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా గత కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక పురోగతి సాధించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా మీ యొక్క పనితీరు గురించి ప్రశంసలు రావచ్చు. కొందరికి కొత్త బాధ్యతలు అప్పగించబడే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి రేపు లాభదాయకమైనటువంటి అవకాశాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కొత్త కస్టమర్లు రావటం, పాత బాకీలు వసూలు కావటం లేదా నిలిచిపోయినటువంటి ఒప్పందాలు పూర్తి కావటం వంటి పరిణామాలు కూడా జరగవచ్చు. అయితే ఏ ఒప్పందమైనా సరే పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవటం చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే తర్వాత ఇబ్బందులు కూడా పడవచ్చు. ఆర్థిక పరిస్థితి పరంగా చూస్తే ఆదాయం బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, ఆరోగ్య సంబంధిత ఖర్చులు లేదా ఇంటి కోసం చేసే కొనుగోలు ఎక్కువగా ఉండవచ్చు. అందువలన అవసరం లేనటువంటి ఖర్చులను నియంత్రించండి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల మాటలను నమ్మి డబ్బు పెట్టడం మంచిది కాదు. కుటుంబ జీవితంలో కొంత శాంతి కూడా నెలకొంటుంది. ఇంట్లో గతంలో ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలు తగ్గి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. మీ యొక్క మాటలు వారికి ధైర్యాన్ని కూడా ఇవ్వగలుగుతాయి. పెద్దల ఆశీర్వాదం పొందడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. జీవిత భాగస్వామితో బంధాలు మెరుగుపడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే చిన్న విషయాలను పెద్దవిగా మార్చుకున్నా ఉండటం చాలా మంచిది. ప్రేమ బంధాలలో ఉన్నటువంటి వారికి రేపటి రోజు మీ యొక్క భావాలను స్పష్టంగా చెప్పగలుగుతారు. అపార్థాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. శుభవార్తలు వినిపించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య కూడా అనుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులకు రేపు అనుకూలమైనటువంటి రోజు. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. గురువుల సూచనలు పాటిస్తే మరింత ప్రయోజనం ఏర్పడుతుంది. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్యపరంగా అనుకూలత ఏర్పడుతుంది. అదేవిధంగా రేపు ఒక ముఖ్యమైనటువంటి విషయం కూడా గుర్తుంచుకోవాలి. మీ యొక్క జీవితంలో వచ్చే ప్రతి అవకాశాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. చిన్న అవకాశమే పెద్ద విజయానికి, ఎదుగుదలకు అనుకూలంగా ముందుకు సాగుతుంది. ప్రణాళికలను అందరితో పంచుకోవటం మంచిది కాదు. నిశ్శబ్దంగా పనిచేస్తే ఫలితాలు మరింత గొప్పగా ఉంటాయి. ఆధ్యాత్మికంగా కూడా రేపటి రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. దేవుని ధ్యానం చేయడం ద్వారా మనశ్శాంతి లభిస్తుంది. ఏ పని ప్రారంభించే ముందు దైవ స్మరణ చేయడం చాలా మంచిది. ముఖ్యంగా శని ప్రభావం ఉన్నటువంటి ఈ యొక్క రాశి వ్యక్తులు సహనం కోల్పోకుండా ముందుకు సాగితే మంచి ఫలితాలను పొందగలుగుతారు. కొంతమందికి దూర ప్రయాణాల యోగం కూడా కనిపిస్తుంది. ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబ కారణాల వలన ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఈ యొక్క ప్రయాణాలు మీకు ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడి భవిష్యత్తులో ఉపయోగపడవచ్చు. మీరు అదృష్టం పూర్తిగా మీ యొక్క ఆత్మవిశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. మీ యొక్క అదృష్టం అనేది మీరు మీపై నమ్మకం ఉంచగలిగితే అసాధ్యంగా అనిపించినటువంటి పనులు కూడా సాధ్యమవుతాయి. గతంలో జరిగినటువంటి అపజయాలు గుర్తు చేసుకుని బాధపడకుండా వాటి నుంచి నేర్చుకునేటువంటి పాఠాలతో ముందుకు సాగాలి. మీలో ఉన్నటువంటి ప్రతిభను ప్రపంచానికి చూపించే సమయం కూడా దగ్గర పడుతుంది. రేపు శక్తివంతమైనటువంటి పరిహారాలు కనుక మనం చూసినట్లయితే ఉదయం స్నానం చేసిన తర్వాత శనిదేవుని హనుమంతుని ప్రార్థించండి. నల్ల నువ్వులను దానం చేయండి. ఓం శం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా కూడా ప్రతికూల శక్తుల ప్రభావం కూడా తగ్గుతుంది.
పేదవారికి ఆహార దానం చేయడం, వస్త్రదానం చేయడం వల్ల అనుకూలత ఏర్పడుతుంది. మీ యొక్క శుభ రంగు నీలం, శుభ సంఖ్య 9, శుభ సమయం ఉదయం 10:15 నుండి 10:50 వరకు. ఈ యొక్క రాశి వారికి మీ యొక్క నిర్ణయాలు, మీ యొక్క సహనం, మీ యొక్క ఆత్మవిశ్వాసమే విజయాన్ని నిర్ణయిస్తుంది. ఈ యొక్క ఫలితాలలో చెప్పినటువంటి సూచనలు గుర్తుంచుకుని ముందుకు సాగండి. మీకు ఎదురయ్యే ముఖ్యమైన యోగాలు, జాగ్రత్తలు తెలుసుకోవాలంటే మరింతగా ముందుకు సాగుదాం. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా చాలా కాలంగా మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఒక కోరిక నెరవేరే దిశగా అడుగులు పడే అవకాశం ఉంటుంది. గతంలో మీరు చేసినటువంటి కృషికి ఫలితాలు కూడా ఆలస్యంగా వచ్చినా సరే ఇప్పుడు ఆ యొక్క పరిస్థితి కూడా మారబోతుంది. మీ యొక్క శ్రమను గుర్తించే వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలోకి రావచ్చు. కొంతకాలంగా మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినటువంటి వారే ఇప్పుడు మీకు మీ యొక్క విలువలను అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి ఈ యొక్క రాశి వ్యక్తులు కొత్త అవకాశాలను గమనించాలి. మీ యొక్క కార్యాలయంలో జరుగుతున్నటువంటి మార్పులు మొదట్లో కొంత ఆందోళన కలిగించినా చివరికి అవి మీ యొక్క